దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఆది కాండము 49వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 49వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్థానముల దీవెనలతోనూ, గర్భముల దీవెనతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. చాలండి, అందరి మాట నాతో చెప్పండి. నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ప్రియులారా, ఇక్కడ రాయబడిన లేఖనాన్ని ధ్యానించినప్పుడు నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను, దేని వలన? సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీ జీవితాల్లో సర్వశక్తుని దీవెన వలన మీ బాహుబలము దిట్టపరచబడునుగాక, దిట్టపరచబడునుగాక. ఈ రోజున సర్వశక్తిమంతుని దీవెన వలన నీ బాహుబలం, అందరూ చెప్పండి, నా బాహుబలం దిట్టపరచబడును. ఎవరి వలన నీ బాహుబలం దిట్టపరచబడుతుందయ్యా అంటే సర్వశక్తుడైన దేవుని వలన. ఆమేన్. సర్వశక్తుడైన దేవుని దీవెన వలన నీ బాహుబలము దిట్టపరచబడునుగాక. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మీ జీవితాల్లో మీ బాహుబలమును దేవుడు దిట్టపరచునుగాక. బాహుబలం అంటే ఏంటి? బాహుబలము అంటే అర్థం ఏంటి? బాహువు అంటే అర్థం ఏంటో తెలుసా? చెయ్యి. మీ చేతి బలమును దేవుడు దిట్టపరచునుగాక, స్థిరపరచునుగాక, బలపరచునుగాక. బైబిల్లో దిట్టపరచుట అనేటువంటి మాటకు 3 పర్యాయ పదాలు ఉన్నాయి. 1 బలపరచబడును, 2 స్థిరపరచబడును, 3 పటిష్టము చేయబడును. ఏం చేయబడును? పటిష్టము చేయబడును. ఈ రోజున నీ చేతి బలం ఏమవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడయ్య అంటే పటిష్టం చేయబడాలి. ఆమేన్. పటిష్టం చేయబడాలి. నీ చేతి బలం వలన నువ్వు బలపరచబడాలి. ఆమేన్. నీ బాహుబలము దిట్టపరచబడును. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ చేతి పనులు బలపరచబడునుగాక, బలపరచబడునుగాక. ఈ రోజున దేవుని పిల్లలగా మీ జీవితాల్లో మీ చేతుల బలం ఏమవ్వాలో తెలుసా? బలపరచబడాలి. ఏమవ్వాలి? ఏమైనాయి మా చేతుల కంటే బైబిల్లో రాయబడి ఉన్నాయి, సడలిపోయినాయి అంట. ఏమైపోయినాయి? సడలిపోయిన మోకాళ్ళను, వడలిపోయిన చేతులను బలపరచండి. ఏమంటాడండి? బలపరచండి. ఇప్పుడు మన జీవితాల్లో మనం చూసినట్లయితే మన చేతులు ఏమైపోయినాయి? ఇప్పుడు సడలిపోయినాయి. ఏమైపోయినాయి? సడలిపోయిన మన బాహుబలాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలపరిచేవాడుగా ఉంటాడు. అందుకేగా నువ్వు చేస్తున్న ప్రతి పని విఫలమైంది. 2025 సంవత్సరం అంతా కూడా
నీ చేతి పనులు ఏమైనాయో తెలుసా? విఫలమైనాయి. కారణం ఏంటంటే నీ చేతులు ఏమైనాయి? సడలిపోయినాయి. ఏమైపోయినాయి? సడలిపోయినాయి. ఈ సంవత్సరం ఈ 2026వ సంవత్సరం నీ చేతి ఫలమును దేవుడు దిట్టపరచునుగాక, బలపరచునుగాక, పటిష్టం చేయునుగాక, స్థిరపరచునుగాక. ప్రియులారా, ఒకని చేతి బలమును దేవుడు దిట్టపరిచినప్పుడు, దేవుడు చేతి బలాన్ని బలపరచటం అంటే అర్థం ఏంటో తెలుసా? బలపరచటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ చేతితో నువ్వేం చేసినా కూడా సఫలమవుతూ ఉండాలి. ఆమేన్. ఏమవ్వాలి? నీ చేతులతో నువ్వు చేసిన ప్రతి పని సఫలమవుతూ ఉంటే అర్థం ఏమవుతుందో తెలుసా? అతని చేతి బలము, అతని బాహుబలము వలన బలపరచబడ్డాడు. అతని బాహుబలం స్థిరపడింది. అతని బాహుబలం ఏం చేయబడింది అంటే పటిష్టం చేయబడింది. ఏం చేయబడింది? పటిష్టం చేయబడింది అని అర్థం వస్తుంది. ఒక వ్యక్తి యొక్క బాహుబలాన్ని దేవుడు దిట్టపరిచినప్పుడు, ఒక వ్యక్తి యొక్క బాహుబలాన్ని దేవుడు దిట్టపరిచినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంది ఈ మాటలు అంటే యోసేపు గురించి. అందరూ చెప్పండి, ఎవరి గురించి? యోసేపు యొక్క బాహుబలం ఏమవుతుందట తెలుసా? దిట్టపరచబడుతుంది. ఏం పరచబడుతుంది? మరి ఈ రోజున ఈ వాగ్దానం యేసుక్రీస్తు ద్వారా నీవు కూడా అనుభవించుదువుగాక. ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుందువుగాక. ఎలా ఈ బాహుబలం దిట్టపరచబడుతుందయ్యా? ఈ బాహుబలం ఎలా దిట్టపరచబడుతుంది అంటే దేవుడు ఒక వ్యక్తి యొక్క చేతి పనులను బలపరచాలంటే, చేతి పనులను ప్రతిష్ఠితం చేయాలంటే, చేతి పనులను స్థిరపరచాలి అంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలో తెలుసా? మనం అనుకుంటాం, నా చేత్తో చేసే పని ఎందుకు సఫలం కావట్లా? నా యొక్క చేసేటువంటి పనుల్లో ఏమైనా లోపం ఉందా? నేను కష్టపడే విధానంలో ఏమైనా లోపం ఉందా అంటే, నీవు కష్టపడుతున్నావు అన్న మాట వాస్తవం. నువ్వు చేసే పనుల్లో లోపం లేదు, కానీ అక్కడ ఏమి లేదయ్యా అంటే సర్వశక్తుని యొక్క దీవెన నీ మీద లేదు. ఎవరి దీవెన లేదు? సర్వశక్తుని యొక్క దీవెన నీ మీద లేదు, నీ కుటుంబం లేదు. అందుకే నీ చేతులు సడలిపోయినాయి. నువ్వు పని చేస్తున్నావు కానీ నీకు ఆశీర్వాదకరంగా ఉండట్లా. నువ్వు పని చేస్తున్నావు కానీ నీ జీవితంలో స్థిరపడిన అనుభవాలు లేవు. నువ్వు పని చేస్తున్నావు కానీ నీ చేతి పనులు ప్రతిష్ఠిత ఏమవట్లా? పటిష్టం కాట్లా. ఏమవట్లా? పటిష్టం కాట్లా, బలంగా ఉండట్లా. కారణం ఏంటి అంటే సర్వశక్తుని యొక్క దీవెన నీకు లేదు. ఏం లేదు? ఈ సంవత్సరం నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఇప్పుడు నీ బాహుబలము దిట్టపరచబడాలి. ఆమేన్. నీ కుటుంబం చేస్తున్న పని ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. నీ బాహుబలం దిట్టపరచబడాలంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఒకసారి చూడండి, 128వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. మొదటి రెండు వచనాలు చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును
అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులవుతారు. ఎంత ధన్యులవుతారయ్య అంటే, వారి యొక్క చేతి పనులు, వారి కష్టార్జితము వారు అనుభవించుదురు. ఆమేన్ చెప్పండి. ఏమనుభవిస్తారట? వారి కష్టార్జితము అంటే, నీ కష్టార్జితం నువ్వు అనుభవించినప్పుడు, నీ చేతుల యొక్క బలాన్ని దేవుడు దిట్టపరిచినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ రోజున దేవుడు నీ చేతి పనులను దీవించాలి అంటే నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, సర్వశక్తుని యొక్క దీవెనల వలన మాత్రమే నీ యొక్క బాహుబలము దిట్టపరచబడుతుంది. నీ సొంత శక్తితో, నీ సొంత జ్ఞానంతో దిట్టపరచబడుతుందని బైబిల్ చెప్పట్ల. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అంటే, సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. యోసేపు యొక్క బాహుబలము దిట్టపరచబడటానికి కారణం ఎవరయ్యా అంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ సంవత్సరం నీ చేతి పనులు, నీ బాహుబలము దిట్టపరచబడునుగాక. దిట్టపరచబడునుగాక. ఎలా దిట్టపరచబడతాయి అంటే, సర్వశక్తుని దీవెన వలన. ఎవరి దీవెన వలన? అందరూ చెప్పండి. సర్వశక్తుని దీవెన వలన. ఆ సర్వశక్తిని దీవెనలు నీ మీద ఉండాలంటే నువ్వేమై ఉండాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడగా ఉండాలి. ఆమేన్. ఆయన త్రోవల్లో నడిచిన వాడగా నీవు ఉండాలి. ఒకటి, నీ గుండెల నిండా ఏముండాలో తెలుసా? దైవికమైన భయం. ఏ భయం? గుండెల నిండా దైవికమైన భయం ఉండాలి. దైవికమైన భయం ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో ఇంతకాలం నువ్వు దీవించబడపోవటానికి, దేవుని దీవెనలు పొందలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మందిరానికి వస్తున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, ఆరాధనలో పాటలు పాడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఈ రోజున ప్రార్థనలు చేస్తున్నావు, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుల సహవాసంలోనే ఉన్నావు. కానీ నీకేం లేదు తెలుసా? దైవికమైన భయం లేదు. ఏ భయం లేదు? దైవికమైన భయం లేదు. దైవికమైన భయం నీ గుండెల్లో ఉన్నప్పుడు నీ జీవితంలో ఏముంటుందో తెలుసా? దైవికమైన భయం మన గుండెల్లో ఉన్నప్పుడు చూడండి, సామెతల గ్రంథం 'సామెతల' జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? చెడుతనాన్ని విసర్జించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఏమంటాడు? చెడుతనాన్ని విసర్జించేవాడుగా ఉంటాడు. మరి ఈ రోజున నీ జీవితంలో ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా చెడుతనాన్ని విసర్జించావా? చెడుతనాన్ని విసర్జించావా? జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించును. చెప్పండి, చెడుతనమును విసర్జించేవాడుగా ఉంటాడు. మరి మన జీవితాల్లో చెడుతనాన్ని విసర్జిస్తున్నామా? మనలో చెడు పెట్టుకొని, దేవా ఆశీర్వదించు, దేవా మమ్మల్ని దీవించు అని ప్రార్థన చేస్తావు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నీ వైపు చూసినప్పుడు, ఆశీర్వదించాలని నీ కుటుంబం వైపు చూసినప్పుడు నీకు ఏం కనపడుతుందో తెలుసా? చెడుతనం కనపడుతుంది. ఏం కనపడుతుంది? చెడుతనం కనపడుతుంది. యోసేపు ఇంతగా ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా?
ఆదికాండము 37వ అధ్యాయం, క్షమించండి 30వ అధ్యాయం అని చెప్పాను. 37వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యాకోబు వంశవాళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్ద, జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చువాడు. ఆమేన్. ఇక్కడ యాకోబు యొక్క 10 మంది కుమారులు చేస్తున్న చెడుతనాన్ని యోసేపు ఏం చేస్తున్నాడో తెలుసా? తన తండ్రి యొద్దకు తెస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెడు పని చేసేవాడు, నానా ఇదిగో అన్నయ్య వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు అని చెప్తాడా? మాట్లాడండి. చెప్తాడా? వారితో ఏకీభవిస్తాడు. ఏం చేస్తాడు? ఏకీభవించేవాడుగా ఉంటాడు. ఏకీభవించినప్పుడు, చెడుతనాన్ని జరిగించినప్పుడు చెడుతనాన్ని గురించి ఎవరికి చెప్పడం, తండ్రితో చెప్పడానికి సాహసించడం. కానీ యోసేపు వారి అన్నలు చేసేటువంటి చెడుతనాన్ని తన తండ్రి యొద్దకు తెస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యోసేపు చెడుతనాన్ని అసహ్యించుకున్నాడు. ఏం చేశాడు? చెడుతనాన్ని అసహ్యించుకున్నాడు. మరి నీ జీవితంలో చెడుతనాన్ని అసహ్యించుకుంటున్నావా? చెడుతనం చేసే వారికి నువ్వు దూరంగా ఉండగలుగుతున్నావా? నీవు చెడుతనం చేసే వారితో నువ్వు ఏకమైపోయినప్పుడు, వ్యభిచారులతో ఏకమైపోయినప్పుడు, దొంగలతో ఏకమైనప్పుడు, త్రాగుబోతులతో ఏకమైనప్పుడు దేవుడు నీ చేతి పనులను ఎలా ఆశీర్వదిస్తాడు? నీ యొక్క బాహుబలాన్ని దేవుడు ఎలా దిట్టపరుస్తాడండి? బైబిల్ చెప్తుంది, నీవు ధన్యురాలుగా మార్చబడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకున్న వారు ధన్యులవుతారట. ఏమవుతారు? ధన్యులవుతారట. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన ధన్యులు వారు వారి చేతుల కష్టార్జితము వారు అనుభవిస్తారు. ఏమవుతారు? మాట్లాడండి. నీలో చెడుతనం ఉన్నంత వరకు, నీలో చెడ్డతనం ఉన్నంత వరకు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. ఈ సంవత్సరమైన ఒక నిర్ణయం తీసుకోండి, ఒక నిబంధన చేయండి దేవునితో. ఒక నిబంధన చేసి, అయ్యా ఇదిగో నా బాహుబలము దిట్టపరచబడాలి. ఆమేన్. సర్వశక్తుని దీవెనల వలనే నా బాహుబలం దిట్టపరచబడుతుందని లేఖనం సెలవిస్తుందిగా. అయ్యా నా బాహుబలం దిట్టపరచబడటానికి నేను చేయవలసిన పని ఏంటో నాతో మీరు చెప్పారు. ఏం చేయాలి అంటే చెడుతనాన్ని అసహ్యించుకునేవాడగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించేవాడగా నీవు ఉండాలి. మరి చెడుతనాన్ని విసర్జిస్తున్నావా? ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి క్రైస్తవురాలుగా పిలువబడుతూ దేవుని మందిరంలో నాటబడి కూడా నీలో ఏముందో తెలుసా? చెడుతనం ఉంది. ఏముందండి? చెడుతనం ఉంది. ఆ చెడుతనం పోనంత కాలం, ఆ యొక్క చేదైన వేరు నీలో నుండి కత్తిరించబడనంతకాలం నువ్వేమవ్వో తెలుసా? సర్వశక్తుని యొక్క దీవెనలు నువ్వు పొందుకోలేవు. సర్వశక్తుని యొక్క దీవెనలు వలన నీ బాహుబలం ఏమవుతుందో తెలుసా? దిట్టపరచబడుతుంది. ఏమవుతుంది? దిట్టపరచబడుతుంది, బలపరచబడుతుంది. ఏమవుతుందో తెలుసా? పటిష్టం చేయబడుతుంది. ఏమవుతుంది? పటిష్టం చేయబడుతుంది. ఎప్పుడో తెలుసా? సర్వశక్తుని దీవెనలు నీ మీద ఉన్నప్పుడు. ఆయన దీవెనలు నీ మీద ఉండాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. నీలో కొంత చెడు ఉంది. ఇప్పుడు నువ్వు తినే ఆహారం ఏంటండి? మనం తినే ఆహారం కడుపులోనికి వెళ్ళి జీర్ణమైన తర్వాత గ్లూకోజ్గా మారి మన శరీరానికి, మన రక్తానికి బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది.
వ్యర్థం ఏమవుతుందో తెలుసా? మూత్రంగా మారిపోతుంది. ఎలా మారిపోద్ది? మూత్రంగా మారిపోద్ది. ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది? వ్యర్థ పదార్థాలని విసర్జించేదిగా ఉంటుంది. ఆమేన్. విసర్జిస్తుందా? విసర్జిదా? ఒక 2-3 రోజులు మోషన్ అవ్వకపోతే నువ్వు ఎలా ఉంటావు? మాట్లాడండి. ఎలా ఉంటావు? కడుపు ఉబ్బిపోయి నానా బాధలు పడతావు. అవునా? మరి నీలో ఉన్న చెడుతనం నిన్నేం చేస్తుందో తెలుసా? బాధపడుతుంది. నీలో ఉన్న చెడుతనం నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుని దీవెన పొందకుండా నిన్ను అడ్డగిస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? మందిరానికి వస్తాం మానలా, ప్రార్థన చేయటం మానలా, ఈ రోజున దేవుని సన్నిధిలో పాటలు పాడటం మానలా, పరిశుద్ధుల సహవాసాన్ని నువ్వు మానలా. కానీ ఏముంది అంటే నీలో చెడుతనం ఉంది. ఏముంది? చెడుతనం ఉంది. ఆ చెడుతనం ఏంటో నీకు తెలుసు. ఆ చెడుతనాన్ని నా దేవుడు ఈ రాత్రి ఏమంటున్నాడో తెలుసా? విసర్జించుదువుగాక. ఇదిగో ఈ సంవత్సరం నేను నిన్ను దీవించి నీ బాహుబలాన్ని దిట్టపరచాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు చెడుతనాన్ని విసర్జించుదురుగాక. నిజమే ప్రియులారా, మన చెడుతనాన్ని విసర్జించగలిగినప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. చూచి చెడుతనానికి మనం దూరంగా ఉంటున్న విధానాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన మీద తన కనికరాన్ని చూపేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. తన కనికరాన్ని చూపేవాడుగా ఉంటాడు. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఒకటి, దైవిక భయము నీలో ఉంటే నీలో మొట్టమొదటి కార్యం ఏం జరుగుతుంది అంటే చెడుతనాన్ని విసర్జిస్తావు. ఏం చేస్తావు? చెడుతనాన్ని విసర్జిస్తావు. ఏ చెడుతనం ఉంది నీలో? బూతులు ఉన్నాయా? అసూయ ఉందా? ద్వేషం ఉందా? లేకపోతే ఇతరులను చూసి వారవలేని తనం ఉందా? ఈ రోజున నీ జీవితంలో ఏముంది? వ్యభిచారులకి సక్కరించే గుణం ఉందా? త్రాగుబోతులకి సక్కరించే గుణం ఉందా? లోక సంబంధుల వెంట తిరిగే గుణం ఉందా? ఈ రోజున నీ జీవితంలో ఉన్న చెడుతనం ఏంటో నాకైతే తెలియదు, కానీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీతో మాట్లాడుతున్నాడు. ఆ చెడుతనాన్ని నువ్వు తీసేసుకోగలిగితే ఈ సంవత్సరం దేవుని యొక్క సర్వశక్తుని యొక్క దీవెనలు నీ మీద, నీ కుటుంబం మీద బహుగా దిగివచ్చునుగాక. ప్రియులరా, ఒక మాట మీకు చెప్తాను. చెడుతనాన్ని నువ్వు విసర్జించినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? రెండవది, నీ జీవితంలో చెడుతనాన్ని విసర్జించినప్పుడు నీ జీవితంలో ఏముంటుంది అంటే పరిశుద్ధత ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఎవరైతే చెడుతనాన్ని విసర్జిస్తారో, ఎవరి జీవితాలు అయితే చెడుతనాన్ని విసర్జించిన వారుగా ఉంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? పరిశుద్ధత కలిగి బ్రతుకుతారు. దేవుని భయం గుండెల నిండా ఉంటే పరిశుద్ధతను కాపాడుకుంటారు. ఇక్కడ యోసేపు భక్తుడు దీవించబడటానికి, అతని యొక్క బాహుబలము దిట్టపరచబడటానికి రెండో కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎలా చెప్పగలరయ్యా అంటే, ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి ఒక స్త్రీ తనతో పాపం చేయమంటే యోసేపు ఏం చేశాడో తెలుసా? ఆమె దగ్గర నుండి ఆయన వస్త్రాన్ని కూడా విడిచి దూరంగా పారిపోయాడు. ఏమయ్యాడు చెప్పాలి? దూరంగా పారిపోయాడు. అంటే పాపమునకు దూరంగా పారిపోయి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకనే దేవుడు ఆయనని ఏం చేశాడో తెలుసా? ఆయన బాహుబలాన్ని దేవుడు దిట్టపరిచిన వాడగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఊరికే సర్వశక్తుడు నిన్ను దీవించడం, ఊరికే నీ బాహుబలాన్ని దేవుడు దిట్టపరచడం. నీ జీవితంలో దేవుడు దైవికమైన భయాన్ని నీ గుండెల్లో ఆయన చూసినప్పుడు నీ జీవితంలో ఏం కనపడుతుంది అంటే చెడుతనాన్ని అసహించుకుంటావు. రెండోది, పరిశుద్ధతను కాపాడుకుంటావు. ఏం కాపాడుకుంటావు? చెప్పాలి. పరిశుద్ధతను కాపాడుకుంటావు. పరిశుద్ధత కొరకు ఆయన
పాపం దగ్గర నుండి పారిపోయాడు. పోతీఫరు భార్య దగ్గర నుండి పారిపోయిన వాడుగా ఉన్నాడు. నిజంగా ఒక అధికారి భార్య, యజమానురాలు కావాలని ఆయన ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన, అయ్యో నా దేవునికి విరోధంగా నేను పాపం చేయకూడదు, నా శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు, నా దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. ఎలాగా చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించేవారు. ఎవరండి? ఆయన త్రోవల్లో నడుచువారు ధన్యులవుతారు. పరిశుద్ధతను అనుసరించాలని ప్రయత్నం చేసి పాపం దగ్గర నుండి పారిపోయాడు. పారిపోయినప్పుడు కొన్ని శ్రమలు వచ్చినాయి. శ్రమ పడటానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపం చేయటానికి ఇష్టపడలా. ఆమేన్. ఆ సుగుణం నీలో ప్రభు చూడగలిగితే నా దేవుడు నిశ్చయంగా నీ చేతి పనులను ఆయన దిట్టపరిచేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆయన నీ చేతి పనులను దిట్టపరిచేవాడుగా ఉంటాడు. యోసేపు యొక్క జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుని పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాటలు ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతని చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెనని అతని యజమానుడు చూసినప్పుడు. ఇప్పుడు యోసేపు చేసేది ఏమవుతుందట? మాట్లాడండి బాబు. ఏమవుతుంది? యోసేపు చేసేదంతా సఫలమవుతుంది. తన చేతులతో ఏ పని చేస్తున్నాడో ఆ పని సఫలమవుతుంది. అయ్యో, అరే, ఈ కుర్రగాడు చేతిలో ఏ పని పెట్టినా దేవుడు తోడై ఉన్నాడు, సఫలం చేస్తున్నాడు, ఇతడు బాహుబలం దిట్టపరచబడుతుంది అని ఐగుప్తీయుడు ఎవరో పోతీఫరు గ్రహించి అతని ఇంటినంతటిని అతని చేతిలో పెట్టాడట. ఎవరి చేతిలో పెట్టాడు? యోసేపు చేతిలో పెట్టాడు. యోసేపు చేతిలో పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇంకొక మాట మీకు చెప్తా, చూడండి. 5వ వచనాన్ని చదవండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఆమేన్. ఇప్పుడు దేవుడు యోసేపు వలన ఐగుప్తిని ఇంటిని అంతటిని ఆశీర్వదించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నిన్ను బట్టి దేవుడు నీ ఇంటిని ఆశీర్వదించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నీ ఇంటిని ఆశీర్వదించాలి. ఇంటినే కాదు, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అతని ఇంటిని చూడండి 5వ వచనంలో యెహోవా ఆశీర్వాదం ఆయన ఇంటిలోనేమి పొలములోనేమి. ఎక్కడంట? పొలములోనేమి. అంతేకాదు అతనికి కలిగిన సమస్తమును మీదను ఉండెను. అంటే ఇంటిలో ఆశీర్వాదం ఉంది, పొలములో ఆశీర్వాదం ఉంది. అతడు చేయనదంతా కూడా అతడు సమస్తం మీద దేవుని ఆశీర్వాదం ఉన్నాయి. ఆమేన్. మరి మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా? మన ఇంటి మీద ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా? పొలములో ఎందుకు ఆశీర్వదించబడట్లా? నువ్వు చేసే దాంట్లో ఎందుకు ఆశీర్వదించబట్లా?
ఎప్పుడైనా ఆగి ఆలోచించావా? క్రైస్తవుణ్ణి, మందిరానికి వెళ్ళేవాడిని, ఆరాధనలో పాల్గొనేవాడిని, నా జీవితంలో మానక ప్రార్థన చేసేవాడిని, నా జీవితంలో దేవునికి స్తుతి అర్పించేవాడిని, నా దేవునికి మానక నేను కృతజ్ఞత అర్పణలో అర్పిస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు దీవెన రాట్లా, ఎందుకు ఆశీర్వాదించబడట్లా అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకు రావట్లేదయ్యా అంటే నీలో చెడుతనం ఇంకానే ఉంది. ఏముంది? చెడుతనం ఎలా ఉందో తెలుసా? నీ చెడుతనం నీలో ఎలా ఉందో తెలుసా? అంటుకట్టుకుపోయి ఉంది. ఒక వేరులాగా ఉంది. ఇప్పుడు చేదైన వేరుని ఏం చేయాలి? మనం తొలగించాలి. ఏం చేయాలి? అన్ని ఏర్లు మంచియేనండి, అన్ని ఏర్లు మంచియే, ఒక్క ఏరే చేదైన వేరు. ఒకటే నీలో ఉన్న లోపం. ఆ లోపం ఉన్న వేరేంటో చూడు. ఆ లోపం ఉన్న వేరుని ఏం చేయాలో తెలుసా? కత్తిరించాలి. లేకపోతే చెట్టంతా పాడైపోతాయి, దాని ఫలాలు పాడైపోతాయి. ఈ రోజున ఒక చేదైన వేరు నీలో మొలిస్తే నీ చుట్టుప్రక్కల ఉన్న వాటిని అన్నిటిని కూడా నువ్వేం చేస్తావో తెలుసా? చెడగొట్టేతావు. అందుకే ఆశీర్వాదం రాట్లా. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఆగి ఆలోచించు. యోసేపును బట్టి పోతీఫరు ఇల్లంతా కూడా ఆశీర్వదించబడింది. యోసేపును బట్టి పోతీఫరు పొలమంతా ఆశీర్వదించబడింది. పొలంలోనే కాదండి, సమస్తమును ఆశీర్వదించబడ్డాడట. సమస్తములో. ఆ మాట నేను ధ్యానించినప్పుడు ఆశ్చర్యపోయా. ఒక దాంట్లో, రెండు దాంట్లో కాదండి, సమస్తములోను. వేటిలోనండి? సమస్తములోను. ఈ సంవత్సరం నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? సమస్తములోనూ నువ్వు దీవెన పొందాలి. నీ బాహుబలం దిట్టపరచబడాలి. నా దేవుడు నిన్ను దిట్టపరిచి నిన్ను ఆశీర్వదించాలని, సర్వశక్తుని యొక్క దీవెనలు నువ్వు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఆమేనంటే నెరవేరదు. ఆ వాగ్దానానికి తగినట్లుగా నీ జీవితాన్ని మలుచుకుంటే, ఆ వాగ్దానానికి తగినట్లుగా నువ్వు నడుచుకుంటే దేవుడు నిన్ను చూసి సంతోషించి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యోసేపుని దిట్టపరిచిన దేవుడు నిన్ను కూడా దిట్టపరుస్తాడు. యోసేపుని బట్టి పోతీఫరు ఇంటిని ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ పొలమును ఆశీర్వదించునుగాక, నీ సమస్తమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఒకటి కాదు, సమస్తం. ఆమేన్ చెప్పండి. ఏంటి సమస్తం అంటే? పిల్లలు ఉంటే పిల్లలు, వ్యవసాయం ఉంటే వ్యవసాయం, వ్యాపారం ఉంటే వ్యాపారం, చేతి పనులు అయితే చేతి పనులు, వాహనం ఉంటే వాహనం, ఉద్యోగం ఉంటే ఉద్యోగం, ఏమున్నా ఆ సమస్తంలోనికి వస్తుంది. ఆమేన్. ఆ సమస్తము ఏమవ్వాలో తెలుసా? ఆశీర్వదించబడాలి. ఆమేన్ చెప్పండి. ఆశీర్వదించబడాలి అంటే నీ జీవితంలో ఆయన కోరుకున్నది నీ జీవితంలో ప్రభువు చూడగలిగితే. ఏంటి ఆయన కోరుకుంటాం? ఏం కోరుకుంటున్నాడు అంటే దేవుని యందు భయభక్తులు దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కోరుకుంటున్నాడు. భక్తి ఉంది. ఏముంది? అసలు నీ భక్తి చూస్తే పరలోకం దిగిన వచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఏం లేదయ్యి అంటే భయం లేదు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? భయభక్తులు. ఆమేన్ చెప్పండి. ఏంటండి? భయభక్తులు. దేవుని యందు భయము, తర్వాతే భక్తి. అర్థమవుతుందా? మనకి భక్తి ఉంది కానీ మొదటిది లేదు. ఏం లేదు? మొదటిది లేదు. ఈ రోజున మొదటిది లేనంత కాలం మన జీవితంలో దేవుని దీవెన పొందలేమండి. ఈ సంవత్సరమైన ఒక నిర్ణయం తీసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యో, నేనెక్కడ దీవించబడపోవటానికి కారణం ఏంటి? ఎక్కడ ఏ చెడుతనం ఉంది? ఏ చేదైన వేరు నాలో మొలుస్తుంది? ఏ చేదైన వేరుని నేను కలిగి ఉన్నా నా యొక్క చెట్టు ఫలించకపోవటానికి, దేవుని ఆకలిని తీర్చలేకపోవటానికి, దేవునికి మహిమ రాలేకపోవటానికి కారణం ఏంటి? ఏదో వేరులో ఒక చేదైన వేరు ఉంది. ఏ వేరు ఉంది? చేదైన వేరు ఉంది. దాన్ని నువ్వు
కత్తిరించగలిగితే, నీవు దాన్ని తొలగించగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. నీలో చెడుతనం ఉండి నువ్వు ప్రయత్నం చేసినా దేవుడు ఏమంటాడో తెలుసా? కష్టపడు. ఏమంటాడు చెప్పండి? కష్టపడు. నీ కష్టార్జితం అంతా ఎక్కడ పడుతుందో తెలుసా? చెప్పండి. సిలి సంచిలో. ఎక్కడ? సిలి సంచిలో. ఎందుకయ్యి అంటే దైవికమైన భయం నీలో లేదు. నువ్వు కష్టపడుతున్నావు, కానీ సంపాదన ఏమవుతుందో తెలుసా? వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎవరు అనుభవిస్తున్నారు? నువ్వు అనుభవించగలుగుతున్నావా నీ కష్టార్జితం? అనుభవించలేకపోవటానికి కారణం ఏంటి? నీ జీతం నువ్వు అనుభవించలేకపోవటానికి, నువ్వు ఆటోతో తోలుకుని వచ్చిన నీ డబ్బులు నువ్వు అనుభవించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దైవికమైన భయం గుండెల్లో లేదు. దేవుని యందు భయభక్తులు లేవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతనాన్ని విసర్జిస్తావు. నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి పవిత్రతను కాపాడుకుంటావు. మూడోది, ఆయన్ని అనుసరించేవాడుగా ఉంటావు. ఎవరిని? ఆయన త్రోవలను అనుసరించేవాడుగా ఉంటావు. ఆయన మార్గాల్లో నడిచేవాడుగా ఉంటావు. అప్పుడు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేవాడుగా ఉంటావు. అప్పుడే నీ బాహుబలం ఏమవుతుందో తెలుసా? దిట్టపరచబడతావు. ఏమవుతుంది? దిట్టపరచబడుతుంది. ప్రతి దాంట్లో దేవుని ఆశీర్వాదం ఉంది. ఏముంది? నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావా లేదా? మాట్లాడవే. సమాజంలో ఎలా ఉంటావు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనుకో, దేవుడు నీ చేతి పనుల మీద ఆయన దీవెన ఉందనుకో, నీవేమవుతావు తెలుసా? నీ బాహుబలం దిట్టపరచబడుతుంది. ఏమవుతుందండి? దిట్టపరచబడుతుంది. దిట్టపరచబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఎలా ఉంటావు? ఒక మాట మీకు చెప్తా. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. తీసేరా? యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. ఆమేన్. ఎలాగంట? దిట్టమైన చోట ఒక మేకును కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. దేవుడు స్థిరపరితే ఎవరైనా కదిలించగలుగుతారా? మాట్లాడండి. దేవుడు నిన్ను స్థిరపరచడం మొదలుపెట్టాడు అనుకో, ఎవరైనా నిన్ను కదిలించగలుగుతారా? మాట్లాడండి. కదిలించగలుగుతారా? యోసేపుని దేవుడు తన బాహుబలాన్ని దిట్టపరిచాడు. దిట్టపరిస్తే ఎలా ఉన్నాడో తెలుసా? యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధాని అయ్యాడు. ఆమేన్. ఆ ప్రధాని అయినంతకాలం, అతని బ్రతుకు ఉన్నంతకాలం ఎవరైనా ఆయన్ని కదపగలిగారా? రాజులు మారారు. ఏం మారారు? రాజులు మారారు. కానీ అతన్ని మాత్రం ఎవ్వరు కూడా కదపలేకపోయారు. ఏం చేయలేకపోయారు? కదపలేకపోయారు. ఈ రోజున నా దేవుడు నిన్ను స్థిరపరిస్తే, నీ కుటుంబాన్ని స్థిరపరిస్తే, ఆయన దీవెన నీ మీద ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఎలా ఉంటావు? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, దిట్టమైన చోట. ఎక్కడ? బలమైన చోట ఒక మేకును కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదు. ఒక మాట మీకు చెప్తా. మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు, ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు షామినాలు వేస్తాం, అంటే పందిర్లు వేస్తాం. పందిర్లు వేసేటప్పుడు పందిరి నిలబడటానికి దానికి దూరంగా ఒక మేకు కొట్టి ఆ మేక్కి తాడు కడతాం. దేనికి కడతాం? స్థిరపడటానికి. ఆ పందిరి పడిపోకుండా, గాలేసినా ఏదేసినా అది పడిపోకుండా ఆ మేక ఏం చేస్తుందో తెలుసా? ఆ పందిరిని కాపాడేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో కూడా నా దేవుడు అంటే నా మాట ఏంటో తెలుసా? నీ జీవితం స్థిరంగా ఉండటానికి, నీ జీవితం
నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండటానికి నా దేవుడు అంటాడు, దిట్టమైన స్థలములో మేకు దిగదు కొట్టినట్టుగా నేను అతన్ని స్థిరపరుస్తాను. ఆమె చెప్పండి. నేను స్థిరపరుస్తాను. దేవుడు నిన్ను స్థిరపరచాలంటే నీ జీవితంలో ఆయన కోరుకున్న లక్షణాలు 3 మీకు చెప్పా. 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? చెడుతనాన్ని విసర్జించటం. 2, పరిశుద్ధతను కాపాడుకోవటం. 3, ఆయన త్రోవలను అనుసరించే అనుభవం. ఏ అనుభవం? ఆయన త్రోవలను అనుసరించే అనుభవం నీలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను స్థిరపరిచేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. స్థిరపరిచేవాడుగా ఉంటాడు. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదంలో, దేవుని యొక్క దీవెన, దేవుడు నిన్ను స్థిరపరచాలంటే, దిట్టపరచుట అంటే అర్థం అంటే స్థిరపరచుట. చెప్పండి. దేవుడు నిన్ను దిట్టపరచాలంటే మరి నీ జీవితంలో దైవికమైన భయాన్ని కలిగి ఉంటావా? ఆయన త్రోవల్లో నడుతావా? ఇంతవరకు నీ సొంత త్రోవల్లో నడిచావు. నీవే ఒక త్రోవను ఏర్పాటు చేసుకున్నావు. నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నీవే ఒక త్రోవను ఏర్పాటు చేసుకున్నావు. ఏర్పాటు చేసుకుని ఆ సొంత మార్గాల్లో నువ్వు నడుస్తున్నావు. నీ త్రోవల్లో కాదు నడవమన్నది, యెహోవా త్రోవలను అనుసరించువాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువాడు. ఎవరి త్రోవల్లో? దేవుడు నీ ముందు త్రోవను ఉంచాడు. ఆయన తెరిచిన త్రోవ, ఆయన తెరిచిన మార్గం ఎలాంటిదో తెలుసా? ప్రతిష్ఠితమైన త్రోవ. ఆమేన్. ఆయన తెరిచిన త్రోవ ఎలాంటిదో తెలుసా? క్రొత్తది, నూతనమైన త్రోవ. ఆయన నీ ముందు ఉంచిన త్రోవ ఎలాంటిదో తెలుసా? శరీరం అనే ద్వారం ద్వారా నిన్ను నడిపించటానికి ఆయన ఒక ద్వారాన్ని తెరిచాడు, ఒక త్రోవను తెరిచాడు. ఆ త్రోవలో నువ్వు నడగలిగితే, పరిశుద్ధమైన, ప్రతిష్ఠితమైన నూతన మార్గంలో నువ్వు నడవగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ నూతన సంవత్సరం నిన్ను నీ కుటుంబాన్ని ఆయన దిట్టపరచునుగాక, అంటే స్థిరపరచునుగాక, నీ బాహుబలమును స్థిరపరచునుగాక. మరి నీ జీవితంలో ఆయన త్రోవల్లో నడుస్తావా? ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటావా? ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి నీ జీవితంలో నువ్వు నడుచుకోగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ చేతి పనులను, నీ ఇంటిని, నీ పొలములోను, నీ ఇంటిలోను, నీ పొలములోను, సమస్తములోను ఆశీర్వదించేవాడగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆశీర్వదించేవాడగా ఉంటాడు. అంతేకాదండి, ఆయన ఏం చేస్తాడట? ఇంకొక మాట మీరు చదవండి, ఇంకొక మాట మీరు చదవండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా చదువుదాం. మీ దేవుడైన యెహోవా నీ వచ్చుబడి అంతటిలోనూ, నీ చేతి పనుల అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను గనుక ఏం చేస్తాడట దేవుడు? నీ దేవుడైన యెహోవా నీ వచ్చుబడి అంతటిలోనూ, అంటే ఆమె చదివిందాక రాబడి ఏంటండి? నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులు అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఏం చేస్తాడట? మరి నీ జీవితంలో నీ రాబడి, అది వ్యవసాయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కూలి పనుల్లో కావచ్చు, నీ యొక్క చేతి పనుల్లో కావచ్చు,
అన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడంట. ఆమేన్. ఏం చేస్తాడు? ఆశీర్వదించేవాడుగా ఉంటాడంట. అప్పుడు నీవేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో అక్కడ రాయబడిన మాట, ఆశీర్వదించను గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును. ఏ స్థలమును? దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏంటి? దేవుని మందిరం. ఏంటండి? దేవుని మందిరములో దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. అంటే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసా? సంతోషించేవాడగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? దేవునికి పండగ చేయాలి, నీవు సంతోషించాలి. మరి ఈ రోజున నీ జీవితంలో ఆ అనుభవం ఉందా? అయ్యా, అసలు నాకు ఇటు రావట్లేదు. ఏం రాట్లా? మాట్లాడండి. ఎటు రాబడలా. నా చేతి పనిలో ఆశీర్వాదం లేదు. ఎందుకు లేదు? సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను దీవిస్తాను అంటున్నాడు. నీ బాహుబలమును దిట్టపరుస్తాను అంటున్నాడు. యోసేపు యొక్క బాహుబలాన్ని దిట్టపరిచిన దేవుడు నీ బాహుబలాన్ని కూడా దిట్టపరచునుగాక. ఈ సంవత్సరం ఒక నూతన కార్యం జరుగునుగాక. ఆ కార్యం ఏంటో తెలుసా? మొదట దేవుడు నీ కొరకు కదలాలి అంటే, నీ కొరకు ఒక నూతన క్రియ చేయాలి అంటే, నీ కొరకు దేవుడు ఒక నూతన కార్యాన్ని తలపెట్టాలి అనుకుంటే, నిన్ను స్థిరపరచాలని నువ్వు ఆశపడితే నీవేం చేయాలో తెలుసా? ముందుగా దేవుని యందు భయభక్తులు పూనుకొందువుగాక, చెడుతనాన్ని అసహించుకుందువుగాక, నీలో దేవుని భయం కలిగి పరిశుద్ధతను కాపాడుకుందువుగాక. ఆయన త్రోవల్లో నువ్వు నడుచుకునే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ చేతి పనులను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, నీ రాబడి అంతటినీ నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవుని మందిరాన్ని మానేయాలి. అంతేనా? దేవుని మందిరాన్ని మానేయాలి. అదే రాయబడి ఉందేమా ఇక్కడ? ఒకసారి చదవండి. 15వ వచనం, 16వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పని రాబడి అని ఉంది అక్కడ, వచ్చుబడి అని లేదా? నీ దేవుడైన యెహోవా నీ వచ్చుబడి అంటే రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును 7 దినములు పండుగ చేయవలెను. ఎప్పుడు? 7 దినములు. ఎక్కడా? మాట్లాడండి. దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో నీవేం చేయాలో తెలుసా? నీవు నీ కుటుంబం దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో సంతోషించేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? మరి మనం ఉంటామా? రాబడి కొంచెం వస్తూ ఉంటే, అయ్యా తీరుబడి లేదయ్యా మందిరానికి రావటానికి వెసులుబాటు కుదరట్లేదయ్యా. అదే రాయబడి ఉందా? మాట్లాడండి. అదే రాయబడి ఉందా? దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో దేవుడు నీ జీవితాన్ని ఎలా మారుస్తాడో తెలుసా? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని ఫలించేడి కొమ్మగా చేస్తాడు. ఏ కొమ్మగా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు ధన్యులు, అతడు నీటి కాలవల ఎవరన నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడట. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తే, ఆయన సన్నిధిలోకి వచ్చి నీవు ఆనందిస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదించడా? ఫలింపచేయడా? మనం ఏం చేస్తామంటే దేవుని మందిరాన్ని మర్చిపోతాం. దేవుడు ఆశీర్వదించే కొద్ది ఎక్కడ నాటపడాలి చెప్పండి? బైబిల్లో ఏమని రాయబడి ఉంది? యెహోవా మందిరంలో నాటబడిన వారు ఆయన ఆవరణంలో వర్ధిల్లుతారు. ఎక్కడ?
నాటబడవలసింది ఎక్కడ? మందిరంలో. నువ్వు మందిరంలో నాటబడితే ఆవరణంలో వదిలేస్తావు. అంటే ఆవరణం అంటే బయట. నువ్వు అన్ని విషయాల్లో బయట వర్ధిల్లేవాడుగా ఉంటావు. నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని మందిరంలో నాటబడినట్టుగా ఉండదు. పీకి నాటబడి 10 సార్లు ఒక మొక్కని పీకి నాటండి. దేవుని దయ ఇవాళ చచ్చిపోతే చచ్చిపోద్ది. ఒకవేళ బతుకున్నా అది గిడస మారిపోద్ది. ఏమైపోద్ది? గిడస మారిపోద్ది. ఈ రోజున ఈ మందిరం కాదని ఇంకో మందిరం కాదని ఇంకో మందిరం, అయ్యగారు హెచ్చరించాడని ఇంకో చోటకి వెళ్ళిపోతే నీ జీవితంలో ఏమవుతావు తెలుసా? గిడస మారిపోతావు. ఫలాలు లేనటువంటి గొడ్డుమూతి చెట్లాగా తయారవుతావు. ఏ చెట్లాగా? ఎందుకు ఫలించట్లా? క్రీస్తు స్వరూపం ఎందుకు రాట్లా? దేవునికి మహిమకరంగా ఎందుకు బ్రతకలేకపోతున్నావు? సంపూర్ణమైన పరిపక్వ స్థితి మనకి ఎందుకు రావట్లేదు తెలుసా? నాటబడిన అనుభవాలు లేవు. వర్ధిల్లాలి. ఏంటిదేను? నువ్వు మాట్లాడితే ఈ పార్టీ వర్ధిల్లాలి, ఆ పార్టీ వర్ధిల్లాలి, ఆయన వర్ధిల్లాలి అంటే నువ్వు వర్ధిల్లిపోతావా? దేవుని సన్నిధిలో నీ స్థిరత్వాన్ని దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు? స్థిరత్వాన్ని ప్రభు చూస్తాడా? నీవు ఎప్పుడైతే పిల్లర్లాగా ఉంటావో, ఆయన సన్నిధిలో ఒక స్తంభంలాగా నిలిచి ఉంటావో, ఆయన సన్నిధిలో భారాన్ని బరువును నువ్వు మోస్తూ దేవుని యొక్క మందిరం యొక్క కప్పు కొరకు నువ్వెంత స్థిరంగా ఉంటావో అప్పుడు దేవుడు అంతగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్ చెప్పండి. వర్ధిల్ల చేస్తాడు. నీలో స్థిరత్వం లేనప్పుడు ఆయన వర్ధిల్ల చేయడు. సంపాదిస్తావు కానీ సిల్లి సంచిలో జీతం వస్తుంది. సిల్లి సంచిలో భార్య బిడ్డలు అందరూ నలుగురు పని చేస్తారు కానీ సిల్లి సంచిలోనే పడుతుంది. ఎక్కడ పడుతుంది? ఎందుకు అంత దౌర్భాగ్య స్థితి? ఎందుకు? మనం దేవుని పిల్లలమే. మన చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి కదా. అనుభవించాలా వద్దా? అనుభవించాలంటే మన జీవితంలో గుండెల్లో దైవ భయం ఉండాలి. ఏ భయము? దైవ భయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటావు. అందరు చేసినట్టు చెడు పనులు చేయవు. అందరూ మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడవు. అందరూ వచ్చి త్రాగినట్టుగా నువ్వు తాగవు. అందరూ ఉన్న స్థలాల్లో నీవు ఉండవు. దుష్టులు ఆలోచన చొప్పున నడవు. పాపుల మార్గాల్లో నువ్వు నిలవో. అపహాస్కులు కూర్చున్న చోటన కూర్చుండవు. నీ పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇక్కడ యోసేపు ఆశీర్వదించబడటానికి ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 26వ వచనాన్ని ఆఖరి భాగాన్ని చదువుదామా? నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైనను చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడిమిత్తు మీద ఉండెను. ఎవరి నడిమిత్తు మీద? తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద. ఎవరి నడినెత్తి మీద? అందరితో కలిసిపోయి ఉండేవాడు నడినెత్తి మీద కాదు. తన సహోదరులు, ఒక తండ్రికి పుట్టిన వారే 10 మందికి యోసేపు ఏమయ్యాడు తెలుసా? వేరుగా బ్రతికాడు. వారి ఆలోచనలకి వేరుగా బ్రతికాడు. వారి పనులకు వేరుగా ఉన్నారు. వారు చెడుతనం చేస్తుంటే 37వ అధ్యాయంలో చెప్పానుగా. 37వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళ సహోదరులు ఏం చేశారు? చెడు పనులు చేస్తున్నారు. ఏ పనులు? చెడు పనులు చేస్తుంటే వారి పనులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చెడు చేసేవాడితో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దూరంగా ఉండాలి. చెడు చేసేవాడితో నువ్వు కలిసి తిరిగితే వాడి శాపం నీ నెత్తి మీద కూడా అవుతుంది. ఇప్పుడు దొంగతో నువ్వు వెళ్ళావు, ఆడు దొంగతనం చేశాడు, పట్టబడ్డాడు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేయలా, నిన్నేమంటారు? మాట్లాడండి. నిన్నేమంటారు? దొంగే అంటారుగా. ఎరా ఎవరెవరు వచ్చారంటే, నేను ప్రకాశం గారు వచ్చా, నేను సీను గారికి వచ్చా, నేను జోజు గారు వచ్చానని చెప్తాడు.
అప్పుడు నువ్వు కూడా ఏమవుతావు? దొంగ ముద్ర నీ మీద పడద్ది, నీ మీద కూడా పడద్ది, నీ మీద కూడా పడుతుంది. అందుకే దేవుడు అంటాడు, వారి సహోదరులకు వేరైన వాని నడిమెత్తి మీదకి దీవెనలు దిగి వచ్చినాయి అంట. ఎందుకు వేరయ్యాడు దేవుడు? ఎందుకు వేరుగా ఉండమన్నాడు అంటే, వారు చెడు పనులు చేస్తున్నారు. ఏ పనులు? చెడు పనులు చేస్తున్నారండి. ఆ పనులకు దూరంగా ఉండమన్నాడు. వారి పనులకు దూరంగా ఉండమన్నాడు. వాళ్ళ అన్నయ్యలు ఏం పనులు చేశారు? చెడు పనులు తీసుకొచ్చి నాన్నతో చెప్తున్నాడు. నాన్నతో చెప్పాడని పగబట్టారు. ఏం చేశారు? పగబట్టారు. పగబట్టి కడుపు నిండా పగబెట్టుకుని ఉన్నారు. ఒకరోజు వాళ్ళ చేతికి దొరికాడు, చిత కొట్టేశారు, బట్టలు తీసేశారు, నీళ్లు లేని గోతులో పడేశారు. అక్కడతో వాళ్ళు పగ సలారక ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఏం చేశారండి? ఎవరు అతను? సొంత తమ్ముడే, రక్తం పోంచుకుని పుట్టినవాడే. వారు చెడు పనులు చేస్తున్నాడని తండ్రికి చెప్తే పగబెట్టుకుంటారా? వారికి మరి యోసేపు ఎలా ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వారికి వేరై ఉన్నాడు. వారి ఆలోచనలకు వేరై ఉన్నాడు. వారి పనులకు వేరై ఉన్నాడు. వాళ్ళతో దూరంగా లేడు. మీరంటే దూరంగా ఉండమంటే ఈ ఊరోళ్ళతో కలవద్దని నేను చెప్పట్లా. వారి ఆలోచనలకు దూరంగా ఉండాలి, వారి పనులకు దూరంగా ఉండాలి. చెడు పనులు చేసేవాడి ఆలోచనలకి, చెడుతనం జరిగించేవాడి పనులకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దూరంగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వేరుగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తండి. అందరూ మనసారా చేతులెత్తి ప్రార్థన